మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి? సో, మనకి ఎక్కువగా అడిగేది అసలు ఆపరేషన్ చేయించుకుంటా, స్టెంట్ ఏయించుకుంటా ఎప్పుడు దాకా వాడాలి? ఒకసారి హార్ట్ పేషెంట్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే. కాకపోతే ఒక 1 ఇయర్ కొంచెం హై డోసెస్ పెడతాం. తర్వాత తగ్గిస్తాం డోసు. స్టెంట్ గానీ, బైపాస్ గానీ. తర్వాత డోసెస్ తగ్గిస్తాం. కాకపోతే డోసెస్ తగ్గిస్తాం కానీ ఆపేయమని కాదు. సో, ఆపకూడదు. కంపల్సరీ రెగ్యులర్‌గా తర్వాత గానీ 3 నెలలకో, 6 నెలలకో లేదంటే మరీ స్టేబుల్‌గా ఉంటే సంవత్సరానికో వచ్చి చెక్ చేసుకొని రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్‌లు ఎలా ఉన్నాయి, హార్ట్ పనితీరు ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్, బీపీ ఉంటే అయి చెక్ చేసుకొని దాని పరంగా మనం ట్రీట్మెంట్ నిర్ణయించుకోవడం మంచిది. సో, మనం ఏదో ఒకసారి ట్రీట్మెంట్ అనేదన్నా ఇది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే మనకు చికిత్స అంటే ఒకసారి అయిపోయింది ఇంకా నాకేం కాదు అన్నట్టు కాదు. చికిత్స అప్పటికి పరిస్థితికి అయ్యింది. మళ్ళీ రాకుండా అది మెయింటైన్ అవ్వడానికి మనం మళ్ళీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా, టెస్టులు కూడా చేయించుకుంటా ఉండాలి. సో, ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బైపాస్ చేసినా గానీ, స్టెంటింగ్ చేసినా గానీ ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. సో, ఏ ఇబ్బంది ఉండదు. మన శ్రేష్ఠ హాస్పిటల్స్‌లో మనం బైపాస్ గానీ, స్టెంటింగ్ గానీ 2 చేస్తున్నాం. పేషెంట్ అవసరాలకు తగ్గట్టు. సో, కాంప్లెక్స్ పీటీసీఏ అంటే మనకి కా కాంప్లెక్స్ పీటీసీఏ అంటే మల్టిపుల్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం, కొంచెం తీవ్రత ఎక్కువ ఉండడం, ఐవస్ గైడెడ్ అంటే కొంచెం ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే లోపల రక్తనాళాల్లో మరి స్కాన్ చేసి దాని పరిమాణం ఎంత ఉందని తెలుసుకొని స్టెంట్ వేయడం. ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం ఉపయోగించి చేస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వచ్చి మన కార్డియాలజీ డిపార్ట్మెంట్‌లో కలవండి. నమస్తే.